దేవుని రక్షణ విధానం ఒకటి, నువ్వు మారు మనసు పొందు, పాప పశ్చాత్తాపడాలి, నీ పాపం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దొంగిలించినవి, మోసం చేసినవి నీ దగ్గర ఉంటే తిరిగి ఇచ్చేయాలి. యాక్చువల్గా ఇంకొక స్టెప్ ముందుకెళ్తే నీ హృదయాన్ని, నీ మనసాక్షిని దేవునితో, మనుషులతో సరి చేసుకోవాలి. అప్పుడు నీ రక్షణ ఇంకెవ్వడు నీకు ఉండక్కర్లా. నువ్వు మళ్ళీ వెనక్కి పడవిక, జాడవిక. థరో క్లీనింగ్ అన్నమాట, థరో క్లెన్సింగ్. అపవాదికి చోటు ఉండదు ఇక నీ మీద. ఈ రోజున చాలా మంది మార్పు సరిగా లేదు, సగం మార్పే. పైకి ఆ కష్టాలు వచ్చినప్పుడు మారామంటారు, కాసేపు ఏడుస్తారు, కాసేపు ప్రార్థిస్తారు, కానీ బతుకు మార్చుకోరు. కుటుంబాల్లో దేవునికి ఇష్టం లేని వాటిని తీసివేయరు, మనుషుల్ని సంతోష పెడతానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి జీవితంలో జారిపోవటం, పడిపోవటం, ఆధ్యాత్మికంగా ఎదగకపోవటం చూస్తున్నాం. ఇశ్రాయేలుల వాళ్ళే దేవుడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా శిక్షించబడేంత వరకు వెయిట్ చేసే ఆవిరైపోతావా? సమస్తాన్ని తగలబెట్టేసుకుంటావా? శ్మశానంగా మార్చేసుకుంటావా? అతి గతి లేకుండా జీవిస్తావా? నువ్వు ఒక అబద్ధికుడు అని, నువ్వు ఒక వేశ్యవని, వ్యభిచారివని, మోసగాడివని, దొంగవని, కన్నములు వేసేవాడివని, తాగుబోతువని, తిరుగుబోతువని, మాట తప్పేవాడివని, దేవుని మాట మరిచిపోయేవాడివని, సేవలో పాలు పంచుకుంటున్నప్పటికీ కామముతో నువ్వు కుళ్ళిపోతున్నావని, అనేక మంది జీవితాలతో ఆటలు ఆడుకున్నావని, ఇవన్నీ చూసిన దేవుడు అంటున్నాడు, నువ్వు వ్యభిచారం చేయడం నేను చూస్తున్నా, పాపిష్టి పనులు చేయడం నేను చూస్తున్నా. ఆ మాట విను, ఆ మాట విను. నిన్ను బాగు చేయాలి, స్వస్థపరచాలి, రక్షించాలి అంత ఆశ ఉన్నప్పటికీ నీకు నాకు మధ్య నువ్వు చేసిన పాపాలు అడ్డుగా వస్తున్నాయి. ఒప్పుకో, ఆ పాపాలు ఒప్పుకో. దేవుడు ప్రేమగల దేవుడు, మన కన్నీరు దాటివాడు. యథార్థమైన మన పశ్చాత్తాపాన్ని ఒప్పుకోలని కాదన్ను. కీర్తనకారుడు అంటాడు, నా పాపమును దేవుని ఎదుట కప్పుకొనక ఒప్పుకొందుననుకొంటిని, వెంటనే నీ కృప నా మీదకి వచ్చింది. ఒప్పుకొందును అనుకున్నప్పుడే వచ్చేసిందని కృప. ఒప్పుకున్నాక ఎందుకు ఆగుద్ది నాయనా? దేవునికి స్తోత్రం కలుగునగా. అమ్మో, వారు బేతేలునకు ప్రయాణమైపోవచ్చుండగా దేవుడు భయమును శత్రుల మీద పెట్టను కనుక వారిని తరుమలేదు. ఇంకా బేతేలికి వెళ్ళాక జరిగే కార్యాలు ఏం చూస్తావు నాయన? ప్రయాణం అవుతుంటేనే యేసు రక్తం ఏం చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రారంభించండి ఒక నూతన జీవిత ప్రయాణాన్ని, ప్రారంభించండి ఒక అభిషేకపు సవారీ. దేవునికి మహిమ కలుగునగాక. సినిమాల్లో నీకు ప్రేమకు నిర్వచనం దొరకదు. అక్కడంతా కామం, మోహం, చూడకుండా దృశ్యాలన్నీ కూడా. మళ్ళీ అవేవో పెద్ద పెద్ద విషయాలుగా టీవీల్లో వేయడం. ఎక్కడ చూడండి అశ్లీలత పెరిగిపోలేదు ఈ రోజుల్లో. నీ జీవితంలో ఎండిపోయిన అనుభవాలకు వచ్చేస్తాయి నువ్వు పాపాన్ని ప్రేమించే పరిస్థితులు నీవు ఉంటే. అందును బట్టి దావీదు ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏదంటే, ఇకపై నా దోషమును నేను కప్పుకొనక దాన్ని ఒప్పుకుంటాను. ప్రియ సహోదరుడా, చెప్పు, నువ్వు కప్పుకుంటున్నావా, ఒప్పుకుంటున్నావా? పాపాన్ని కప్పుకోవడం వల్ల నీవే నష్టపోతావు, పాపాన్ని కప్పుకోవడం వల్ల నీవే ఇబ్బందులు పాలవుతావు. కానీ ఎప్పుడైతే ఒప్పుకునే అనుభవం నీలో ఉంటుందో, ఒప్పుకునే జీవితం నీలో ఉంటుందో, ఖచ్చితంగా దేవుని కనికరాన్ని పొందుకుంటావు. యూ కెనాట్ రెసిస్ట్ ద డెవిల్. అపవాది మీ పైన అధికారం. ఈరోజు చాలా మంది పాపాన్ని లాట్ పెట్టుకుని ఏస్తున్నాము, అపవాది బయటికి పోంటాడు, పడిపడిన అవుతాడు. నువ్వేంద్రా నా చెప్పేది? నువ్వు నా బానిసరా? నా అధికారంలో ఉండి నన్ను పొమ్మంటావేట్రా? నాకు చెల్లించాల్సింది చెల్లించో, నాకు ఎలా చెల్లించాల్సిందో చెల్లించో. ఈరోజు యేసు రక్తంలో మనం కడగబడితే, మనం పాపములు మన నోటితో ఒప్పుకుంటే, ఈ మాట మరల తెలియజేయబడుతున్నాడు దేవుడు, మనకు తెలియజేస్తూనే వస్తున్నాడు. ఒప్పుకో, ఒప్పుకో, ఒప్పుకో. ఒప్పుకుంటే విడుదల, ఒప్పుకుంటే క్షమాపణ. క్షమించబడిన ప్రతి పాపమునికి అపవాదికి దానిపైన అధికారము లేదు. మీ జీవితంలో ఇంకా నేను అపవాదికి అధికారం అవ్వనంటే, యూ నీడ్ టు కన్ఫెస్ ఫస్ట్, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్. రెండోది దేవుడు అంటున్నాడు, ఎదిరించు. యాకోబు 4:7 అయితే ఎదిరించండి, అప్పుడు వాడి మీ దగ్గర నుంచి పారిపోతాడు. పాపానికి ఒక స్వభావం ఉంది. పాపానికి ఉన్న స్వభావం ఏంటంటే, అది ముందు మురిపిస్తుంది, చేస్తున్నప్పుడు మైమరిపిస్తుంది, చేసిన తర్వాత మెరిపిస్తుంది, చుక్కలు కనపడతాయి.
చేసేటప్పుడు పాపం చాలా సుందరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. చేసిన తర్వాత పాపపు నీసు పోదు. మీరెంతన్నా కడిగి చూడండి, పోతుంది. గిల్ట్ పాప్స్ అప్ ఆల్వేస్ ఇన్ యువర్ హార్ట్. గిల్ట్. దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. మనకిది న్యాయమే, మనకిది తగిన ఫలమే, ఇది మనకి సరి అయినదే జరుగుతుంది. కానీ ఆయన ఏ నేరము చేయలేదు. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, ఆయన పక్కన పెట్టండి. ఇది మనకి తగినదే అంటున్నాడంటే ఏమంటున్నాడు? పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఒక మనిషి ఎప్పుడు రక్షింపడతాడు? దేవుడు ఊరకేం రక్షించాడు? ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకో, మళ్ళీ చెప్తున్నాను, ఒప్పుకో. దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే రక్షింపబడతాం. హృదయములో ఒప్పుకుంటే రక్షింపబడతాం. దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు విడిస్తే మన స్థితి మనకు అర్థమవుతుంది. ప్రభువా, నేను పాపిని, మనకిది తగినదే, ఈ శిక్షకు మనం అర్హులమే అని ఒప్పుకున్నాడు గనకే దొంగ చెప్పండి ఊరక ఏమి రక్షించలేదు. ఆ మనిషి ఒప్పుకోలో కృంగిపోయాడు. బైబిల్ చెప్తుంది, అతిక్రమమును దాచిపెట్టువాడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. ఒప్పుకున్నది ఏది, విడిచిపెట్టింది ఏది? పాపాన్ని విడిచిపెట్టకుండా, పాపాన్ని ఒప్పుకోకుండా, పాపం యొక్క ఫలితం, పాపం యొక్క పర్యవసానం మీదకి వస్తుంటే దాని నుండి తప్పించుకోవాలని పారిపోతున్నాడు. ఈనాటికి చాలా మంది చేసేది అదే. వచ్చి ఏమంటారు? అయ్యగారండి మా కొరకు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఏమని? చాలా శ్రమలు వస్తున్నాయండి, పోవాలండి, వ్యాధుల్లో ఉన్నాం, స్వస్థత కావాలి, దయ్యముల చేత పీడించబడుతున్నాం, విడుదల కావాలి. అసలు ఈ దరిద్రానికి కారణం ఏమిట్రా? అది మాత్రం చెప్పడం. ఇప్పుడు తరవబడే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు చావు తరుముతోంది? మరణం నిన్ను కబలింప ప్రయత్నం చేస్తోంది. నిలబడి నేలేక, అమ్మ నాన్న కూడా కాపాడలేక పారిపోమంటే దేశం పట్టుకుని, నువ్వు రోడ్లు పట్టుకుని, అడవులు పట్టుకుని పోవాల్సి ఎందుకు వచ్చింది? పేరు మార్చబట్టి కాదు, అబద్ధం ఆడబట్టి కాదు, కొంప ముంచబట్టి కాదు. బైబిల్లో అందుకని రాసి ఉంటుంది, దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారిని దేవుడు పొర్రపాటున, వేషం ఎంత వేసుకున్నా, యెరోము భార్య ప్రవక్త దగ్గరికి వేషం వేసుకొని వచ్చింది. లోకంలో ఎక్కడైనా మన వేషం చల్తా, ఎక్కడ చల్తా నహి అయినా ఎక్కడ కుదరదు? దేవుని దగ్గర వేషం కుదరదు. ఏదో ఒక రోజు బట్ట బయలు చేస్తాడు. నీ పాపం దేవుడు బట్ట బయలు చేయక మునిపే ఉన్నది ఉన్నట్లుగా దేవుని దగ్గర ఒప్పుకుంటే నా దేవుడు నిన్ను కనికరించునుగాక. నిజమైన ఒప్పుకోలేంటో తెలుసా? నువ్వు ఈ పాపం చేసావని అనక్కమును ఒప్పుకోవాలి. ఎక్కడ? దావీదు నాతాను దగ్గర ఒప్పుకున్నాడు. మరి నీ పాపం ఒప్పుకోబడిందా? క్షమించబడిందా? అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అది నిజమైన మారు మనసు. ఇలాంటి మారు మనసు నీకుందా? 3 సార్లు బాప్తిసం తీసుకొని ఆ మునిగితేంత మాత్రాన్ని కాదుగా, సరైన మారు మనసు అనుభవం కావాలిగా. పాపాన్ని పాపంగా ఒప్పుకునే వ్యక్తిత్వం ఉండాలిగా. ఆయన ఒప్పుకోలా. ఆదాము చేసిన దాన్ని చెప్తే ఒప్పుకుంటాడు. సంసోను చేసిన దాన్ని ఎవరికి తెలవనివాడు, సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు. తల్లిదండ్రులకు కానీ భార్యకు కానీ ఎవరికి తెలియడు, సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు. దేవుని కూడా చెప్పడు. సంసోను బలైపోయాడు. కానీ దావీదు రాజు ఉండి దైవ సేవకుల దగ్గర మోకాల్లో నీ పాదాల మీద పడి, అయ్యా నేను పాపం చేశానని ఒప్పుకుంటాడు, పరిహరించబడతాడు. ఈ ముగ్గురులో నువ్వెవరివి? ఒక్క నిమిషం ఆలోచిస్తావా? కానీ ఇంటికి వచ్చిన తర్వాత డాడీ మీతో మాట్లాడాలి అని చెప్పి మా అమ్మగారిని, మా అన్నయ్యని పిలిచి, నేను భ్రష్టుణ్ణి, నేను అబద్ధికుణ్ణి, నేను దొంగని, నేను మోసగాన్ని, నేను మిమ్మల్ని అన్యాయం చేశాను, మీకు ఇష్టం లేని పనులను చేశాను, నీ ఇంట్లో కొనడానికి తగను, నేను చచ్చిపోతా అని నా మాట మాట్లాడుతుంటే మా నాన్నగారి కట్లో వచ్చి ఏడుపు, తెలియని వేదన. అదే సమయంలో మా నాన్నగారు ప్రార్థన చేస్తున్నారని నాకు తెలుసు. ఆయనకి ఏం చెప్పాలో తెలియట్లేదు. ఆ సమయంలో తెలియకుండా 2 నిమిషాలు నాకు ఇంకా గుర్తుంది. ఆ కబోర్డు మీద అట్లా అనుకుని చెప్పి తల కింద పెట్టుకుని చెప్తా ఉంటే పరిశుద్ధాత్ముడు ఒప్పింపు చేస్తా ఉన్నాడు, చెప్పుకుంటూనే ఉన్నాను. మా నాన్నగారు ఏం మాట్లాడలేదు కానీ వచ్చి ప్రార్థన చేస్తానరా అని నా తల మీద చేయి పెట్టారండి. నా జీవితం ఆ రోజు నుంచి మారిపోయిందండి.